డాక్టర్స్ మీద ఉందా అండి? ట్రీట్మెంట్ వ్యవహారంలో ఉందా మీకు? ఖచ్చితంగా ఏదో ఒక డాక్టర్స్ మీదని కాదు, అక్కడ హాస్పిటల్ ఏదో జరిగింది అనేది డాక్టర్స్ త్రూ జరిగిందా, లేకపోతే నర్స్ త్రూ జరిగిందా, లేదా అసలు ఎవరు థర్డ్ పర్సన్ త్రూ జరిగిందా, ఏం జరిగింది అనేది తెలియదు. అది భగవంతుడికి తెలియాలి. బట్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాతే అతను ఇమీడియట్ గా సిక్ అవడం, అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు దాని మీదే వాళ్ళ భార్యకి అనుమానం వచ్చింది. మామూలుగా అయితే వాళ్ళ ఆవిడ ఇప్పుడు అంత్యక్రియలు అవన్నీ అయిపోయిన తర్వాత ఆవిడ కేసు పెట్టింది, కానీ లేకపోతే తనకి అనుమానం ముందే వచ్చినట్లయితే బాడీని పోస్ట్ మార్టంకి అడిగేవాళ్ళు కదా. ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేశారు. చేశారండి. చేశారు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేశారు కాబట్టి దానిలో రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎలా అంటే అతను గత 6 నెలల నుంచి హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కంపేర్ టు అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ 6 నెలల్లో బాగా క్షీణించిపోయిన పరిస్థితి. ఏం జరిగింది అనేది వాళ్ళ ఆవిడకి అనుమానం రావడానికి, లేకపోతే ఎవరికైనా అనుమానం. అంటే నాది ఒక క్వశ్చన్ అండి శివపార్వతి గారు. కారణం ఏంటంటే మీ ప్రభుత్వం సీరియస్గానే ఉందన్నారు, బట్ ఒక సాక్షి ఖచ్చితంగా అతనికి ప్రాణభయం ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో సెక్యూరిటీ ఇవ్వటం ఒకటే కాదు కదా, హాస్పిటల్ మీద కూడా విజిలెంట్గా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి రక్షించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే సాక్షులు వరుసగా మృతి చెందటం అనేది మనకేదో హారర్ సినిమాలో మాదిరి, సస్పెన్స్ థ్రిల్లర్లో మాదిరి జరుగుతోంది. ఇది ఆపలేకపోవటం అనేది ఇందాక కృష్ణాంజనేయులు గారి దాంట్లో పాక్షికంగా కొన్ని అంగీకరించాల్సిన విషయాలు ఉన్నాయి. ఎక్కడ అంటే రేపు దస్తగిరి ప్రాణాలకు ప్రమాదం ఉందా? అలాగే అసలు ఈ కేసు మీద గట్టిగా పట్టుబట్టిన సునీతారెడ్డి గారికి కూడా మరి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందా? ఇలాంటి బోల్డెన్ యాంగిల్స్ తెర మీదకి వస్తున్నాయి. అంటే ప్రభుత్వం కొంత సీరియస్గా ఉండాల్సిన విషయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు, ఈ వరుసెంబడి సాక్షుల్ని చంపుకుంటూ వెళ్తున్నారా? ఆ అనుమానం అయితే జనంలో ఉందండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఇది 2017-18 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి సార్. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకి ఆదేశించండి, మా పెదనాయనకి ఇలా జరిగింది అని చెప్పేసి అడిగినప్పటికి కూడా అప్పుడు అలా కాకుండా తర్వాత ఇప్పుడు సిబిఐ విచారణ జరగటం జరిగింది. సిబిఐ విచారణ జరిగిన దగ్గర నుంచి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అంశం కూడా మీరు చూడండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో ఎక్కడా కూడా సిబిఐ నడిచింది కానీ లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతిదీ కూడా సిబిఐ విచారణ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గానే జరిగింది. సరే, జరిగిన విషయాలు ఏదైనప్పటికీ సరే విచారణలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయిలే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తూ ఉంది. వీటిల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇరికించాలి అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి పిఏని ఎంత నరకయాతన పెట్టారో పోలీసులు అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, అతను చెప్పడం జరిగింది. అలాగే రంగయ్య గారి భార్య కూడా మొన్న ఈ మధ్య కాలంలో కూడా తన భర్తని తీసుకుపోయి 4 రోజులు హింసించారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇలా పోలీసులు హింసించి కేవలం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి విషయాలన్నిటిని కూడా దాచిపెట్టి హాస్పిటల్లో చేరాడు, ఇట్లా వచ్చేసరికి చనిపోయాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవన్నిటిని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. సరే, నిన్నటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిబిఐని అంతా కూడా మేనేజ్ చేశారు, పోలీసులందరినీ కూడా మేనేజ్ చేశారని అనుకుందాం. మరి అనుకుంటే మరి ఇలా 9 నెలలు అవుతుంది. సిబిఐ మీదే, డబుల్ ఇంజిన్ సర్కార్ మీదే, సెంట్రల్ మీదే, స్టేట్ మీదే. మరి ఏం చేశారని అడుగుతా ఉన్నా. సిబిఐ ఎందుకు విచారణ చేయట్లేదన్నా? ఎందుకంటే సిబిఐ మొదటే గాడి తప్పింది. సిబిఐ రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టడం ఎందుకు జరిగింది సార్? ఏకపక్షమైనటువంటి విషయాలన్నిటిని కూడా ఏకపక్షంగా విచారణ జరుగుతూ ఉండి తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేస్తూ ఉండి భయభ్రాంతులకు గురి చేసి కొడతా ఉంటే అతని మీద విచారణ చేయమని చెప్పేసి ఆ రోజు విచారణ కడగటం జరిగింది. ఆ విచారణ అక్కడ నుంచి సార్ మొత్తం రాంగ్ ట్రాక్ పట్టించారు. సిబిఐ మీదే ఎదురు కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇంతమంది చనిపోతా ఉన్నారు, అనుమానాస్పదంగా ఉంది. చిన్నపరెడ్డి గారు ఐ హావ్ ఏ క్వశ్చన్ అండి. మీరే మాట్లాడండి. ఇప్పుడు దస్తగిరి, నెక్స్ట్ సునీతారెడ్డి గారు,
వీరికి కూడా ప్రాణభయం ఉన్నట్టుగా మరి సమాచారం ఉంది. ఇంకా వీళ్ళిద్దరికి సమాచారం ఉంది. అంటే సునీల్ యాదవ్ ఉన్నాడు మధ్యలో. రఫీ గారు నేను మాట్లాడతాను కాసేపు, లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి. సునీల్ యాదవ్ ఒకడు ఉన్నాడని చెప్తున్నా. రైట్, వాళ్ళ అదే మీరు ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళు, వీళ్ళందరి విషయంలో కూడా మీ మీద అనుమానాలు తిరుగుతున్నాయి. అంటే మీ మీద అంటే పార్టీ మీద, మీ పార్టీ వ్యవహార శైలి మీద అనుమానాలు తిరుగుతున్నాయి. ఎందుకంటే అంటే ఈ హత్య రాజకీయాలు ఎందుకు సార్ మీకు? దాని నుంచి బయటకు వచ్చి ఒక 4.5 ఏళ్ళు మీ నాయకుడు చెప్పాడు కదా, ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చుందాం, కాలం తిరిగిపోతుంది, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, అది చేయొచ్చు కదా సార్. ఈరోజు సాధారణ ఖైదీని జైలు నుంచి బయటికి తీసుకెళ్తా ఉంటే ఎంత ప్రొటెక్షన్ ఇస్తారో, హాస్పిటల్లో ఉంటే ఎంత ప్రొటెక్షన్ ఇస్తారో మనం చూసాం కదా సార్, ఒక సాధారణ ఖైదీని. అలాగే జస్ట్ వాళ్ళు ఒక సాక్షులకు సంబంధించి ప్రొటెక్షన్ ఇస్తే వారిని కాపాడలేనటువంటి వైఫల్యం ఎవరిది సార్? అది హాస్పిటల్ డాక్టర్స్ అంటారు, లేకపోతే ఈ ప్రభుత్వం సార్, ఈ ప్రభుత్వం చేతకాంతనంతో ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ మీ చేతిలో ఉంది, విచారణ మీరు చేస్తా ఉన్నారు, ప్రొటెక్షన్ ఇచ్చున్నారు, అయినా కానీ మరణాలు తాగుతా ఉన్నారు. రైట్, ఒకసారి రంగన్న గారి భార్య వారు ఏం మాట్లాడారో చూద్దామండి. ఒక్క నిమిషం సార్ అసలు సరే అయితే అంటే మీరేమంటారు? అంటే ప్రొటెక్షన్ ఇవ్వలేకపోవటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు చూపిస్తున్నారు, కానీ అసలు విచారణ అంతా కూడా రాంగ్ ట్రాక్ పంపించడం, ఇదంతా కూడా సునీత గారి భర్తకి తెలిసే మొత్తం అసలు ఆ మర్డర్ అంతా కూడా తెలిసే జరిగిందన్నది మొదటి నుంచి వస్తా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వివేకానంద గారి లెటర్ రాసినారన్నది దగ్గర నుంచి మొత్తం దాచిపెట్టి సాక్ష్యాలన్నీ దాచిపెట్టేసి అతని దగ్గర పెట్టేసుకొని మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలి, వివేకానంద రెడ్డి గారి కేసు అంతా కూడా అవినాష్ రెడ్డి గారి మీద వేయాలి, లేకపోతే భారతి గారి మీద వేయాలి. ఈ రకంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అనీవెన్ గా వెళ్ళారు. ప్రాపర్ గా వెళ్ళలేదు కాబట్టి ఇదంతా ఇన్నాళ్ళు డిలే పడతా ఉంది, ఇదంతా తప్పుడు మార్గంలో వెళ్తా ఉంది. పద్ధతి ప్రకారం వెళ్ళినట్టయితే ఎప్పుడో దోషులు బయటపడేవారు. వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది ఇప్పటికల్లా ఓసలు లెక్క పెడుతుండేవాళ్ళు దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. రైట్, ఒకసారి బయట చూద్దామండి, ఆమె ఏం మాట్లాడారో చూద్దాం. రంగన్న గారి భార్య. 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు, చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు. మేము ఏ పాప చేసి పెట్టినారు, మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటోడు పట్టుకోకుండా ఏమిలోని పట్టుకొని ఊగులు అన్నారు. మేము ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం అంతా పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లల్ని పిలుచుకో, ప్రతిదానికి ఆ ఎప్పకొక్క కాలికి పెద్ద